ధరణిలో ప్రతి భూ కమతానికి సర్వే సబ్ డివిజన్ ఉంటుంది. ఆ స్థానంలో భూ ఆధార్ ఇస్తానంటున్నారు. ఇస్తే ఎలా, దీని ప్రక్రియ ఎలా చేస్తారు? ఇప్పుడు మనకు భూమికి ఏం నెంబర్లు ఉన్నాయి? సర్వే నెంబరు, సబ్ డివిజన్ నెంబరు ఉంటుంది. సర్వే నెంబర్కి మ్యాప్ ఉంటుంది, కానీ చాలా వరకు సబ్ డివిజన్ నెంబర్లకి మ్యాప్ లేవు. అవన్నీ నోషనల్ సబ్ డివిజన్స్. ఓ 10 ఎకరాల ఒక నెంబర్లో ఉంటే బై 1 బై 2 లేదా బై ఆ ఊ అని రాసుకుంటూ నెంబర్లు వేసిన తప్ప వాటికి రికార్డు లేదు. ఇప్పుడు ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి అని ఒక నిర్ణయం. ఈ రోజున మీరు ఏ గ్రామం చెప్పి పలానా గ్రామంలో సర్వే నెంబర్ 6 ఏదంటే పట్టదారు ఒక నెంబర్ చూపిస్తాడు, సర్వేయర్ పోతే ఇంకో నెంబర్ చూపిస్తాడు, నాలంటోడు పోయి చూస్తే ఇది కాదు ఇంకో నెంబర్ అని చెప్తుంటాం. దేనికి ఫైనాలిటీ లేదు. కానీ మనం ఈరోజు చూడండి, మనం ఈ స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నాము. ఇక్కడ రావాలంటే మీరు ఒక లొకేషన్ పంపించారు, నేను ఇక్కడ రాగలిగిన. పలానా షామీర్పేట సర్వే నెంబర్ 6 అంటే మీరు పోయి గుర్తుపట్టగలుగుతారా? అది రావాలి అని. అది కనుక వస్తే చాలా వివాదాలు రాకుండా పోతాయి. ఎట్లా జరగాలి అంటే భూమి కొలవాలి, దానికి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఫిక్స్ చేయాలి, ఒక కొత్త నెంబర్ ఇవ్వాలి. అది ఇచ్చే ప్రక్రియనే భూ ఆధారు లేదా భూదారు లేదా ఎలా ల్యాండ్ పార్సల్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటాం. ఇది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తేవాలని ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణలో ఆ విధంగా ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేక నెంబర్ ఇచ్చే వెసులుబాటు మనం భూభారతి చట్టంలో ఇస్తున్నాం. అంటే మీరు సర్వే నెంబర్ కొడితే మనకు ఆ లొకేషన్ రావాలి. అంటే సర్వే నెంబర్ ప్లేస్లో ఇప్పుడు భూదార్ నెంబర్ కొడతాం. సో ఇప్పుడు మనకు సాధారణంగా హోటల్స్ అవి పేర్లు కొడితే మనకు లొకేషన్ వస్తుంది. సో ప్రతి విలేజ్లో ఆ కమతం నెంబర్ కొడితే లొకేషన్ రావాలి. ఈ ప్రక్రియ మీరు చేయబోతున్నాం. దానికి చట్టబద్ధత మనకు భూభారతిలో ఉంటుంది.